Hello everyone, welcome to RIS. Again, we are going to discuss Hindu newspaper today and some important topics from Hindu website also. Not given in paper, but I have collected from Hindu website. So today's important topics: new GDP series upgrades FY26 growth to 7.6. In this article, we are going to see fiscal deficit to GDP, nominal GDP, real GDP, all those topics we are going to cover. Next, President Murmu undertakes sortie in indigenous combat chopper, that we are going to see. INS Anjadeep, the story behind the Navy's latest warship name. Important for your prelims. Here also in this news, important for your, most of the terms important for your prelims. Prelims issues చాలా వచ్చాయి వాళ్ళ న్యూస్ పేపర్లో చూసుకుంటే rather than mains. How did 72 tigers die in 2 weeks in Thai tourist park? 72 tigers అసలు ఎలా వైరల్ అటాక్ అయ్యి చనిపోయారో చూస్తాము. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ప్రిలిమ్స్ MCQs. Before going into the session, we have started CSAT test series. CSAT ని ఇగ్నోర్ చేయకండి, డోంట్ ఇగ్నోర్ CSAT. అండ్ CSAT has become a very టఫ్ పేపర్. 2020 నుండి చాలా టఫ్ అయిపోయింది. సో ఎవరైతే CSAT టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో యూ కెన్ కాల్ టు ద నంబర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓన్లీ అట్ 2000 రూపీస్. మొత్తం 25 ఉంటాయి, 15 సెక్షనల్ అండ్ 10 గ్రాండ్ టెస్ట్. ఒకవేళ ఎవరైతే టెస్ట్లు ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి రాయలేకపోతారో వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. న్యూ GDP సిరీస్ అప్గ్రేడ్స్ FY26 గ్రోత్ టు 7.6. యాక్చువల్గా బేస్ ఇయర్ అనేది చేంజ్ చేస్తున్నారు అనమాట. ఆ బేస్ ఇయర్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అసలు ఎందుకు న్యూస్లో ఉందో చూసుకుందాం. ఫస్ట్, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఎంత రివైజ్ చేస్తున్నారు? 7.6 అండర్ న్యూ GDP సిరీస్ రిలీజ్డ్ బై MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఆ మినిస్ట్రీ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మనకి బేస్ ఇయర్ నుండి GDP సిరీస్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ద న్యూ డేటా యూజెస్ అండ్ అప్డేటెడ్ బేస్ ఇయర్. మనకి 2011-12 ఉండే బేస్ ఇయర్ ముందు, ఇప్పుడు 2022-23కి చేసింది. సో వాట్ ఈస్ అ బేస్ ఇయర్, అసలు ఎందుకు ఎలా GDP క్యాలిక్యులేట్ చేస్తారో చూసుకుందాం. ఫస్ట్ what is a base year? A reference year against which all economic growth is measured. ఒక ఇయర్ని బేస్ చేసుకొని మొత్తం ఎకనామిక్ గ్రోత్ అంతా మెజర్ చేస్తాం అనమాట. ఎందుకు చేంజ్ చేస్తారు బేస్ ఇయర్? ఇప్పుడు 2015లో 11-12 అని పెట్టుకున్నారు. ఇప్పుడు అగైన్ దిస్ ఇయర్ 22-23 ఎందుకు చేంజ్ చేస్తారు అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అవుతాయి ఎకానమీలో, డేటా ఇంకా రివైజ్ అవుతుంది, న్యూ సెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు న్యూ సెక్టర్స్ చూసుకుంటే డిజిటల్ ఎకానమీ, సర్వీసెస్ అన్నీ వస్తాయి. కాబట్టి దాని ప్రకారం వీ హ్యావ్ టు చేంజ్ బేస్ ఇయర్ కూడా. ఇప్పుడు ఓల్డ్ 11-12లో ఉన్న సెక్టర్స్ చాలా ఎమర్జ్ అయిపోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డిజిటల్ ఎకానమీలో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చాలా మటుకు న్యూ సెక్టర్స్ వచ్చినాయి. ఆ ఎమర్జింగ్ సెక్టర్స్ని కూడా మన జీడిపిలో క్యాలిక్యులేట్ చేయడానికైనా వీ హ్యావ్ టు రివైజ్ బేస్ ఇయర్ అన్నమాట. అలైన్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. టు అలైన్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎర్లియర్ బేస్ ఇయర్ ఏంటి? 2011-12. న్యూ బేస్ ఇయర్ ఏంటి? 2022-23. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేస్తారు ఇంపార్టెంట్. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, NSO అండర్ MOSPI. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ బేస్ ఇయర్ దేనికి యూజ్ చేస్తారు? టు క్యాలిక్యులేట్ రియల్ GDP. రియల్ GDP అంటే ఏంటి, నామినల్ GDP అంటే ఏంటో చూసుకుంటాం. ఫస్ట్ కీ హైలైట్స్. ఈ న్యూ సిరీస్లో కీ హైలైట్స్ ఏంటంటే FY26 గ్రోత్లో 7.6% గ్రోత్ చూస్తున్నాం. ఎర్లియర్ ఎస్టిమేషన్ అంతా 7.4. ఇప్పుడు రివైజ్డ్ ఏంది? అప్వర్డ్ అయింది. ఇదేంది? ఇట్ ఈస్ రిగార్డెడ్ రియల్ GDP. రియల్ GDPలో రివైజ్డ్ అప్వర్డ్ లాస్ట్ 24-25 కంటే ఇప్పుడు 7.6 గ్రోత్ చూసినాము అంటే అప్వర్డ్ రివైజ్మెంట్ చూసినాం అని చెప్తున్నాం. కానీ నామినల్ GDP రివైజ్డ్ డౌన్వర్డ్స్ ఫర్ పాస్ట్ 3 years. రియల్ GDP ఏమో అప్వర్డ్ అయింది, నామినల్ GDP ఏమో డౌన్వర్డ్ అయింది. ఓకే, వాట్ ఈస్ రియల్ GDP? రియల్ GDP ఏమో కాన్స్టెంట్ ప్రైజెస్ మీద మెజర్ చేసే దాన్ని మనం రియల్ GDP అంటాం. నామినల్ GDP కరెంట్ ప్రైజెస్. ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఈస్ ఇంక్లూడెడ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రైజెస్. సో ఈ ఇక్కడ మనకు స్ట్రాంగ్ గ్రోత్ చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే నామినల్ GDP డౌన్వర్డ్ అవుతుందో
అప్పుడు మనకు దేని మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే ఫిజికల్ డెఫిసిట్ రేషియో మే లుక్ స్లైట్లీ హయ్యర్. ఎందుకు మనం చూసుకున్నాం. నెక్స్ట్ డెట్ టు జీడిపి రేషియో ఎఫెక్టెడ్. యాక్చువల్గా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎఫ్డి. వాట్ ఈస్ అ ఫిజికల్ డెఫిసిట్? ఫిజికల్ డెఫిసిట్ మీన్స్ ఏంది? గవర్నమెంట్స్ టోటల్ స్పెండింగ్ మైనస్ గవర్నమెంట్ టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్. ఇది మనకి ఫిజికల్ డెఫిసిట్. యాక్చువల్గా ఫిజికల్ డెఫిసిట్ తోని మనకి ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ ఇంకా ఎంత బారో చేసుకోవాలి, గవర్నమెంట్ హౌ మచ్ ద గవర్నమెంట్ నీడ్స్ టు బారో అనేది మనకు ఫిజికల్ డెఫిసిట్ నుండి తెలుస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫిజికల్ డెఫిసిట్ బై నామినల్ జీడిపి, నామినల్ జీడిపి ఇంటూ 100. ఇది మనకు ఫార్ములా. ఫిజికల్ డెఫిసిట్ బై నామినల్ జీడిపి ఇంటూ 100. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 10 lakh crore, 10 lakh CR. మనకు నామినల్ ఎర్లియర్ నామినల్ జీడిపి ఎంత? 200 lakh crore అనుకో, 200 lakh CR. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 10/200 ఇంటూ 100 ఎంత వస్తుంది మనకి? ఫిజికల్ డెఫిసిట్ 5% వస్తుంది. ఇప్పుడు డౌన్వర్డ్ చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ నామినల్ జీడిపి డౌన్వర్డ్ చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 200 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 190 తీసుకున్నాం అనుకోండి. నౌ మనకి ఎంత వస్తుంది? 100 అంటే అప్రాక్సిమేట్లీ 19 5 95 పాయింట్ అరౌండ్ 26 వస్తుంది. అంటే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ 5% ఉంటే డౌన్ చేసినప్పుడు, రివైజింగ్ డౌన్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 5.26. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ స్పెండింగ్ ఎక్కువ కాలే, గవర్నమెంట్ది బారోయింగ్ ఎక్కువ కాలే, కాకపోతే మెయిన్గా డినామినేటర్ ఎఫెక్ట్, ఇక్కడ జీడిపిని డౌన్వర్డ్ చేయడం వల్ల మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది పర్సెంటేజ్. సో ఇక్కడ గ్రోత్ అనేది తక్కువైనట్టు కాదు, గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేసినట్టు కాదు. ఈ స్టేట్మెంట్స్ ద్వారా అడగచ్చు అనమాట. జస్ట్ దిస్ ఈస్ ఎ డినామినేటర్ ఎఫెక్ట్. దీన్ని మనం డినామినేటర్ ఎఫెక్ట్ అంటాం. బికాస్ ఆఫ్ దిస్ డినామినేటర్ ఎఫెక్ట్ మన గ్రోత్ లేకపోవడం కాదు అని అనుకోవద్దు, లేకపోతే ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయ్యింది అని కాదు. ఇక్కడ మనం రివైజ్డ్ అనేది డౌన్వర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. సేమ్ ఇట్లనే డెట్ టు జీడిపి రేషియో ఆల్సో సేమ్. డెట్ టు జీడిపి రేషియో ఏంటి? టోటల్ అవుట్స్టాండింగ్ డెట్ బై టోటల్ అవుట్స్టాండింగ్ డెట్ ఆఫ్ ఎ కంట్రీ బై నామినల్ జీడిపి ఇంటూ 100. సో ఇక్కడ కూడా నామినల్ జీడిపి డౌన్వర్డ్ చేసినప్పుడు మనకి డెట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనము టెంపరీ ఇంపాక్ట్ చూస్తాము. సపోజ్ మీకు స్టేట్మెంట్స్లో అడగచ్చు ప్రిలిమ్స్లో, ఇప్పుడు నామినల్ జీడిపి అనేది డౌన్వర్డ్ అయింది అనుకోండి, రివైజ్డ్ డౌన్వర్డ్స్, ఆన్ వాట్ ఫిజికల్ ఇండికేటర్స్ ఇట్ విల్ ఇంపాక్ట్ అంటే ఫిజికల్ డెట్ టు జీడిపి రేషియో, డెట్ టు జీడిపి రేషియో అని చెప్పేసి మీరు ఒకవేళ స్టేట్మెంట్స్లో ఇస్తే explanation or statement 1, statement or direct, even they can ask a direct question in the form of statements. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తో చూసుకున్నారు కదా, ఎర్లియర్ జీడిపి ఎంత ఉంటే జీడిపి తక్కువ అయితే రివైజ్డ్ డౌన్వర్డ్స్ అయితే మనకి ఈ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బోత్ విల్ ఎఫెక్ట్. ఇక్కడ గ్రోత్ అనేది స్ట్రాంగ్ కాదు. దే కెన్ ఆస్క్ ఇన్ స్టేట్మెంట్స్ లైక్ దిస్ ఆల్సో. ఏమని అడగచ్చు? ఫిజికల్ డెఫిసిట్ ఆర్ నామినల్ జీడిపి డౌన్వర్డ్ రివైజ్ అవుతే మనకి గ్రోత్ అనేది తక్కువ అయినట్టు అని చెప్పేసి. నో, ఇట్ ఈస్ రాంగ్. అన్ని కాదు. ఇప్పుడు మనకి న్యూ సిరీస్లో బికాస్ ఆఫ్ డినామినేటర్ ఎఫెక్ట్ వల్ల మనము ఈ గ్రోత్ ఇది హై అనేది చూస్తాం అనమాట. సో సెక్టర్ వైజ్గా చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, మైనింగ్ స్లోయింగ్, సెకండరీ సెక్టర్ మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, కన్స్ట్రక్షన్లో మోడరేట్ గ్రోత్, టర్షరీ సెక్టర్ అరౌండ్ 8 to 9%. అగ్రికల్చర్ గ్రోత్ చాలా స్లో ఉంది. సెకండరీలో మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ స్ట్రాంగ్, కన్స్ట్రక్షన్ మోడరేట్, టర్షరీలో సర్వీసెస్ సెక్టర్ 8 to 9%. సో ఫ్రమ్ దిస్ ఆర్టికల్ వాట్ యూ హ్యావ్ టు రివైజ్? ఏంది ఫస్ట్ బేస్ ఇయర్, ఎవరు రిలీజ్ చేసినారు, ఏం చేంజ్ చేసినారు, ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ చేసినారు. నెక్స్ట్ నామినల్ జీడిపి డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్, దేని మీద, ఏ ఫిజికల్ ఇండికేటర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది యూ హ్యావ్ టు నో. మళ్ళీ సెక్టోరల్ గ్రోత్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ గురించి వచ్చిన ప్రైమరీ ఏది స్లోగా ఉంది, అగ్రికల్చర్ ఆర్ సెకండరీ ఆర్ టర్షరీ, దట్ ఆల్సో యూ హ్యావ్ టు నో ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ President Murmu undertakes sortie. Sortie means a short trip in indigenous combat chopper. అదేం చాపర్ అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ్. ప్రచండ్ అంటే ఫియర్స్ అనమాట.
యాక్చువల్గా ఈ ప్రచండ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కార్గిల్ వార్ అప్పుడు హై ఆల్టిట్యూడ్స్లో ఒక లైట్ వెయిట్ హెలికాప్టర్ లేదని చెప్పేసి మనం ఆ ఆపరేషన్లో ల్యాక్ అవుతున్నాం అని చెప్పేసి ఆఫ్టర్ కార్గిల్ వార్ దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ 1999 తర్వాత ఓకే మనం ఇందులో వీఆర్ ల్యాకింగ్ బిహైండ్ దిస్ అని చెప్పేసి తెలుసుకున్నాక అంత హై ఆల్టిట్యూడ్స్లో వెళ్ళాలంటే లైట్ హై ఆల్టిట్యూడ్ అటాక్ పర్ఫార్మెన్స్ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో ఈ ఆపరేషనల్ డెఫిషియన్సీని ఎర్లీ 2000s ఈ LCH మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఫైనలీ ఇన్ 2022 దే హ్యావ్ ఇండక్టెడ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇన్ 2023 దే హ్యావ్ ఇండక్టెడ్ ఇన్ టు ఇండియన్ ఆర్మీ. ఓకే, లొకేషన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జైసల్మేర్. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూసుకోవాలి, గడిసర్ లేక్ జైసల్మేర్ రాజస్థాన్. ఈ లేక్స్ ఇలా ఒక్కొక్కసారి న్యూస్లో వచ్చినా కూడా వాళ్ళు ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ లేక్ యూ హ్యావ్ టు రిమెంబర్, జైసల్మేర్ రాజస్థాన్, 2 aircraft formation. And one more thing, it is coincided with Vayu Shakti at Pokhran range. Now we are going to see what is LCH present. దాని తర్వాత వాయు శక్తి గురించి చూసుకుందాం. LCH present Hindustan Aeronautics, developed by HAL Hindustan Aeronautics Limited, India's first indigenously developed attack helicopter. This you have to remember. మెయిన్ గా దేని గురించి డిజైన్ అయిందంటే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ and can operate in Siachen type conditions, very high altitudes. ఇది మనం చూసుకోవాలి. మెయిన్ డిఫికల్ట్ రాడార్ డిస్క్, ఇట్స్ ఎ స్టీల్త్ హెలికాప్టర్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. స్టీల్త్ హెలికాప్టర్ అంటే ఇట్ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఇట్స్ రాడార్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సార్ట్. కాన్స్టిట్యూషనల్ లో మనం చూసుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్టికల్ 53. See, like this they can interlink science and tech with your polity also. This reflects ఏంది మనకి ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ కూడా అడగచ్చు. నెక్స్ట్ వాయు శక్తి 2026 is conducted by Indian Air Force. This you have to remember. ఎక్కడ పోఖ్రాన్ ఫీల్డ్, ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్. వాయు శక్తి కూడా రాజస్థాన్. ఈ LCH లో మన ప్రెసిడెంట్ గారు వెళ్ళడం, అస్ షార్ట్ ట్రిప్ వెళ్ళడం కూడా ప్రచండ్ గురించి మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ డే నైట్ ఇంటిగ్రేటెడ్ కాంబాట్ ఎక్సైజ్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్, వాయు శక్తి. విత్ దిస్ వాయు యూ కెన్ రిమెంబర్ ఎయిర్ ఫోర్స్, వాయు శక్తి, స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ INS Anjadip, the story behind the Navy's latest warship. INS Anjadip ని నిక్ నేమ్ గా డాల్ఫిన్ హంటర్ అని పెట్టారు ఆఫ్టర్ ద ఐలాండ్. ఇది నార్త్ కర్ణాటక, కోస్ట్ ఆఫ్ కరావర్ ఇన్ నార్త్ కర్ణాటక ఒక ఐలాండ్ ఉందన్నమాట. ఆ ఐలాండ్ పేరు అంజదీప్. ఆ అంజదీప్ ఐలాండ్ పేరు మీద దే హ్యావ్ గివెన్ దిస్ వార్షిప్ నేమ్. ఏంటి అంజదీప్, అసలు INS అంజదీప్ ఏంటి అంటే ఇట్స్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ ఎయిర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మరైన్ అంటే ఎప్పుడైతే ఇది ఈ ASWC దేనికోసం స్పెషలైజేషన్ అంటే డిజైన్డ్ ఫర్ డిటెక్టింగ్ అండ్ న్యూట్రలైజింగ్ సబ్మరైన్స్, కోస్టల్ డిఫెన్స్ కోసం, సబ్మరైన్ హంటింగ్ కోసం, షాలో వాటర్స్ లో. ఎందుకంటే మనం చైనా చూసుకుంటే చాలా ఎక్కువ సబ్మరైన్స్, చైనీస్ నావల్ ఫుట్ ప్రింట్స్ చూస్తున్నాము, ఫ్రీక్వెంట్ సబ్మరైన్ పాట్రోల్స్, ఇంకా అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్లో. ఇది కోస్టల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తుంది, అండర్ వాటర్ సర్వేలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ యాంటీ సబ్మరైన్ క్యాపబిలిటీస్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. కోస్టల్ సెక్యూరిటీ ఇష్యూస్ లో యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. INS అంజదీప్ అంటే యాంటీ సబ్మరైన్ అని గుర్తుపెట్టుకోండి. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ craft that you have to remember for coastal defense and submarine hunting in shallow waters. ఎక్కడ ఏ ఐలాండ్ అంటే కర్ణాటక, కారవర్ ఇన్ నార్త్ కర్ణాటక ఉన్న ఐలాండ్ పేరు మీద దీన్ని పెట్టారు. నిక్ నేమ్ ఏంటి, డాల్ఫిన్ హంటర్. వాళ్ళు డాల్ఫిన్ హంటర్ అని ఇచ్చేసి కూడా దే కెన్ గివ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేసి ఏది రిలేటెడ్ అయ్యాని కూడా అడగచ్చు ప్రిలిమ్స్ లో. సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. The ship is named after Anjadeep Island about off the coast of Karnataka. This you have to remember, situated in Arabian Sea. That is prelims important. Next,
హౌ డిడ్ 72 tigers die in 2 weeks in Thai tourist forest? యాక్చువల్గా 72 tigers చనిపోయాయి అనమాట 2 weeks లో. ఎందుకు ప్రిలిమినరీ టెస్ట్లు చేస్తే దానిలో ఏమొచ్చిందంటే కెనైన్ డిస్టెంపర్ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఉంది. ప్రెజెన్స్ ఆఫ్ కెనైన్ డిస్టెంపర్ వైరస్. దీన్ని వ్యాక్సిన్ ఇచ్చి కూడా చేయొచ్చు, కాకపోతే మేబీ దే డిడ్ నాట్ గివ్ వ్యాక్సిన్, ఏందో తెలియదు. కానీ వాట్ ఈస్ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది చూసుకున్నాము. సిడివి అని ఇచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు వైరల్, ఏం అటాక్ చేస్తుందని కూడా అడగచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. అటాక్స్ రెస్పిరేటరీ, gastrointestinal and nervous system. Now what is CDV? A highly contagious viral disease affecting మెయిన్గా డాగ్స్లో చూస్తాము, కానీ మిగతా వైల్డ్ కార్నివోరస్లో కూడా చూస్తాం, కానీ మెయిన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డాగ్స్. ఏం ఎఫెక్ట్ చేస్తుంది? రెస్పిరేటరీ సిస్టమ్, మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఇది అంతా మార్బిలీ వైరస్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎందుకంటే సేమ్ జీనస్ ఇంక్లూడ్స్ మీజిల్స్ అండ్ రిండర్ పెస్ట్. ఈ డిసీజెస్ ఇచ్చి కూడా ఏది ఈ జీనస్లో రాదు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో సిడివి ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మీజిల్స్ వైరస్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సిడివి ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు విచ్ కూడా అడగచ్చు. ట్రాన్స్మిషన్, డైరెక్ట్ కాంటాక్ట్, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుండి, కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ఫ్రమ్ డొమెస్టిక్ డాగ్స్ టు అదర్ యానిమల్స్ ఆల్సో. మెయిన్గా అన్వాక్సినేటెడ్ డొమెస్టిక్ డాగ్స్ చాలా మేజర్ క్యారియర్స్. దీనికి వ్యాక్సినేషన్ ఉంది. అన్వాక్సినేటెడ్ డొమెస్టిక్ డాగ్స్ మేజర్ క్యారియర్స్. ఓన్లీ డాగ్స్ అనిస్తే కూడా రాంగ్, అదర్ వైల్డ్ యానిమల్స్, అదర్ వైల్డ్ కార్నివోరస్లో కూడా చూస్తాము, కాకపోతే ప్రైమరీలీ ఇన్ డాగ్స్. సో కొన్ని MCQs చూస్తాం. కెనైన్ డిస్టెంపర్ వైరస్ is closely related to which of the following disease? 1 measles, 2 rinderpest, 3 rabies. Select the correct answer using the code below. A 1 and 2, B 2 and 3, C 1 only, D 1, 2 and 3. So the answer will be 1 and 2. Rabies కాదు. CDV is related to the family of measles, measles virus. Okay. Consider the following statements regarding real GDP. They are asking about real GDP. It is measured at constant prices. It adjusts for inflation. It is always higher than nominal GDP. Which of the following statements given above are correct? 1, 1 and 2, B 2 and 3, C 1 and 3, D 1, 2 and 3. Measured at constant prices are adjust for inflation, it is always higher than nominal GDP అని అడుగుతున్నారు. సో ఆన్సర్ చూసుకుంటే 1 and 2 is correct. Not always higher than nominal GDP. 1 and 2 is correct. Nominal GDP, real GDP, physical deficit, ఇవన్నీ ఫేవరెట్ టాపిక్స్ అనమాట ఎకనామిక్స్లో యూపీఎస్సీకి. సో యూ హ్యావ్ టు రివైజ్. ఆన్సర్ ఈజ్ ఏ, రియల్ GDP, కాన్స్టెంట్ ప్రైస్, ఎస్, అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్, నాట్ ఆల్వేస్ హైయర్, డిపెండ్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, INS Anjadeep is primarily designed for blue water aircraft operations, coastal anti-submarine warfare, B sea ballistic missile defense, D amphibious troop transport. దేని గురించి డిజైన్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్, మనం అంజదీప్ అంటే ఏమనుకున్నాం? యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. సో ఆన్సర్ ఈస్ బి, కోస్టల్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. Next, LCH Prachand is particularly suitable for deployment in A. Andaman Deep Sea Zone, B. Desert Mechanized Warfare, C. Siachen type high altitude terrain, D. Submarine hunting missions. So the answer is Siachen type high altitude terrain. Next, with reference to the IUCN Red List categories, consider the following statements. 1. Endangered species face a very high risk of extinction in the wild. 2. Critically endangered is a higher threat category than endangered. 3. Tiger is classified as critically endangered. Which of the following these are correct? They are asking. A 1 only, B 1 and 2, C 2 and 3, D 1, 2 and 3. సి ఇలా కూడా అడగచ్చు. దే కెన్ ఆస్క్ అబౌట్ IUCN స్టేటస్, లేకపోతే NTCA గురించి అడగచ్చు, డిఫరెంట్ టైగర్ రిజర్వ్స్ గురించి అడగచ్చు. ఏదన్నా ఒక టాపిక్ మీకు న్యూస్లో ఉంటే యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒక్కసారి మీ
నోట్స్ తీసుకొని రివైజ్ చేసుకోండి. ఇప్పుడు టైగర్ అంటే ఐయుసిఎన్ స్టేటస్ చూసేసేయండి, ఎన్టీసీఏ గురించి చూడండి, ఒక్కసారి అన్ని టైగర్ మెయిన్ మేజర్ టైగర్ రిజర్వ్స్ చూడండి, లేకపోతే రీసెంట్లీ యాడెడ్ టైగర్ రిజర్వ్స్ చూడండి. సో ద ఆన్సర్ ఈస్ 1 and 2 బి, ఎందుకంటే టైగర్ ఈస్ ఎండేంజర్డ్. సో ఇవాళ క్విక్ రీక్యాప్ చూసుకుంటే మనం ఏంది జీడిపి సిరీస్ గురించి చూసుకున్నాం, నామినల్ రియల్ ఏంటో చూసుకున్నాం, ఫిజికల్ డెఫిసిట్ చూసుకున్నాం, నెక్స్ట్ ఎల్సిహెచ్ ప్రచండ్ ఏంది, నెక్స్ట్ ఐఎన్ఎస్ అంజదీప్ గురించి కూడా చూసుకున్నాం. అంజదీప్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. షాలో వాటర్, ఇందులోనే వాట్ వీ హ్యావ్ సీన్ వాయు శక్తి ఎక్సైజ్ 2026. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ టైగర్స్ డెత్ ఇన్ థాయ్. సో దీని మీద మనం క్వశ్చన్స్ కూడా చూసుకున్నాం. ఇవాళ అంత ఇంపార్టెంట్ మెయిన్స్ కి రిలేటెడ్ లేవు, ప్రిలిమ్స్ కి ఎక్కువ ఉన్నాయి. సో కీప్ గోయింగ్, ప్రిలిమ్స్ మంచిగా చదువుతున్నారు అనుకుంటున్నాను, ఇంకా మంచిగా స్ట్రాంగ్ గా ప్రిపేర్ కండి.